హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం టీసీఎస్ ఎన్క్యూటీ 2024 సెలక్షన్ ప్రాసెస్ గురించి, దాని ప్యాటర్న్ అండ్ సిలబస్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడో ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి రోల్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ డేట్ చాలా దగ్గర ఉంది కాబట్టి ఎగ్జామ్ డేట్ అనేది 16th September and the last date for apply is tomorrow, that is 4th September. Please update before tomorrow. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రెజ్యూమ్ అన్ని టైం పడుతుంది కాబట్టి చాలా ఎర్లీగా చేయాలి యాక్చువల్గా. సో ఎంత వీలైతే అంత ఈ రోజే కంప్లీట్ చేసేయండి, రేపు సర్వర్ స్లో ఉండొచ్చు. సో అందుకని ఈ స్లైడ్ ముందు పెట్టాను మీకు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 16th September అండ్ అప్లై బిఫోర్ 4th September 2024. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ రోల్స్ టీసీఎస్ ఈజ్ ఆఫరింగ్ త్రూ దిస్ ప్రాసెస్. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ రోల్స్. ఫస్ట్ వచ్చేసి నింజా, టీసీఎస్ నింజా, టీసీఎస్ డిజిటల్, టీసీఎస్ ప్రైమ్, ఈ 3 రోల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో బీటెక్ వాళ్ళకి ఎంటెక్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది ప్యాకేజ్. సో నింజాలో బీటెక్ వాళ్ళకి వచ్చేసి 3.36 LPA, ఫర్ ఎంటెక్ 3.53 LPA. డిజిటల్ రోల్కి 7 LPA ఇస్తారు ఫర్ బీటెక్, 7.3 LPA ఫర్ ఎంటెక్. ప్రైమ్, టీసీఎస్ ప్రైమ్ వచ్చేసి ఫర్ బీటెక్ 9 LPA, ఫర్ ఎంటెక్ 11.5 LPA. సో ఇవి అన్నమాట, బీటెక్కి సెపరేట్, ఎంటెక్కి సెపరేట్. దీస్ ఆర్ ద 3 రోల్స్. నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అంటే ఇదే టీసీఎస్ ఎన్క్యూటీ, దీని ప్రాసెస్ గురించి మనం తెలుసుకుంటాం. సో ప్రతిదీ సెలెక్ట్ అయితేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం అన్నమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టీసీఎస్ ఎన్క్యూటీ ప్రాసెస్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 25 minutes ఉంటుంది ఒక సెక్షన్, 20 questions ఉంటాయి. వర్బల్ ఎబిలిటీ కూడా 25 minutes ఉంటుంది, కాకపోతే 25 questions ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ 25 minutes, 20 questions. అండ్ పార్ట్ బి వచ్చేసరికి ఇది ఎవరికంటే డిజిటల్ అండ్ ప్రైమ్ ఆస్పిరెంట్స్, వీళ్ళకి మ్యాండేటరీ. నింజా కావాలి నాకు చాలు అనుకుంటే మ్యాండేటరీ ఫర్ నింజా, ఇది ఒక సెక్షన్ కంప్లీట్గా ఫోకస్ చేస్తే చాలు. అండ్ డిజిటల్ అండ్ ప్రైమ్ ఆస్పిరెంట్స్కి అయితే కోడింగ్ ఖచ్చితంగా కావాలి, అండ్ అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇది 25 questions, 15 questions 25 minutes అన్నమాట. కోడింగ్ వచ్చేసరికి 3 questions 90 minutes. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి, న్యూమరికల్ ఎబిలిటీలో ఇవి అన్నమాట టాపిక్స్: స్టాటిస్టిక్స్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, ఏరియా అండ్ మెన్సురేషన్, నంబర్ సిస్టమ్, లీనియర్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, పార్ట్నర్షిప్, మిక్చర్స్. ఇవన్నీ నేర్చుకోవాలంటే అలా ఏముండదు. మెయిన్గా టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, నంబర్ సిస్టమ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం. ఇవి ఫోకస్ చేస్తే చాలు, మీరు ఈజీగా మార్క్స్ అనేది వస్తాయి. సో న్యూమరికల్ ఎబిలిటీ అనేది నింజా వాళ్ళకైతే ఈజీ ఉంటుంది. ఫర్ డిజిటల్ అండ్ ప్రైమ్ ఆస్పిరెంట్స్కి అయితే అడ్వాన్స్డ్ అని చెప్పారు కదా, అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు అన్నీ మాత్రం నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి ఇది అనేది స్కోరింగ్ సెక్షన్ అనమాట. ఇందులో వచ్చి కోడింగ్ అండ్ డీకోడింగ్, కట్స్ అండ్ అన్ఫోల్డ్స్, అంటే పేపర్ కట్స్ ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటివి, అటెన్షన్ టు డీటెయిల్, అన్బాక్సింగ్ ఏ క్యూబ్, అనాలజీస్, బ్లడ్ రిలేషన్, డేటా అరేంజ్మెంట్స్, విజువల్ రీజనింగ్, వెన్ డయాగ్రామ్స్, సిలోజిజమ్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ కంక్లూజన్. ఇవి రీజనింగ్కి వచ్చేసి. నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ అంటే ఇది ఇంగ్లీష్ సెక్షన్ అనమాట. ఇంగ్లీష్లో వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్ రీఅరేంజ్మెంట్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇందులో వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ పారాగ్రాఫ్ రీఅరేంజ్మెంట్స్, సినోనిమ్స్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్ ఈజీగా ఉంటాయి. అండ్ ప్లీజ్ డూ ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్సో, ఎందుకంటే చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అడ్వాన్స్ సెక్షన్కి వచ్చేసరికి మనకి అరిథమెటిక్ అనేది సేమ్, కాకపోతే అడ్వాన్స్ సెక్షన్లో నేర్చుకోవాలి, అడ్వాన్స్గా మొత్తం అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. అండ్ అడ్వాన్స్ కోడింగ్ వచ్చేసరికి అందులో
అరేస్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, కండిషనల్స్, మ్యాట్రిక్స్, ఫంక్షన్స్, లూప్స్ అండ్ నెంబర్ సిరీస్. ఇవి ఏ లాంగ్వేజ్లో రాయాలి? జావానా, పైథానా, సియా, సి++ఆ అని ఇందులో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి కదా. మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చుంటే చాలు. అది మీరు ఎగ్జామ్ టైంలో అందులో కోడింగ్ విండో ఉంటుంది. అందులో మీరు ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసి మనం ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటామో అది సెలెక్ట్ చేసి రాసేస్తే సరిపోతుంది. సో ఇదన్నమాట టీసీఎస్ ఎన్క్యూటీ కంప్లీట్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను టీసీఎస్లోనే వర్క్ చేస్తున్నాను. మీకు ఏంటి సెలెక్ట్ అయ్యాక ఎలా ఉంటుందో అది కూడా అడిగితే చెప్తానన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.